ఏమనాలి, గుర్తురాట్లా ఏమనాలో. వారి నమ్మిన దేవుని అనుగ్రహం చేత అది వాయిదా పడినది. సో ఐ గివ్ ద క్రెడిట్ టు దేర్ బిలవ్డ్ గాడ్. ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఐ థింక్ మరి ఏప్రిల్ నెలలో వస్తే రావచ్చు. ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత సంగతి తర్వాత కాబట్టి డెఫినెట్గా మా సంధింటి వల్ల శక్తి సామర్థ్యాలు మాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్ లోపు, పోలింగ్ లోపు ఆ కేసు విచారణకి అయితే రాదు. ఆయన మళ్ళీ ఎంపీగా అక్కడే పోటీ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆ కేసు విచారణకు రాదని సుప్రీంకోర్టు మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ మా సంధింటి వాళ్ళ శక్తి సామర్థ్యాలని నేను ఎక్కువగా విశ్వసిస్తాను కనుక ఆ మ్యాటర్ రాదు. బట్ ఈవిడ పోరాటకు తప్పదు. అందుకనే పాపం సునీత, ఈ కోర్టులు ఇలా నడుస్తూ ఉంటారా బాబు, ప్రజా కోర్టులో కూడా మీరు తీర్పు ఇవ్వండి అని ప్రజల్ని అర్థిస్తోంది. ఈ పార్టీకి, ఈ పనికిమాలిన పార్టీకి, ఈ హంతకులు రన్ చేసే పార్టీకి, ద పార్టీ విచ్ ఈస్ బీన్ రన్ బై మర్డరర్స్, ఇదే మాట చెప్పింది ఇంగ్లీష్లో. ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ప్రజాకోర్టులోని తీర్పు ద్వారా న్యాయం కోరటానికి సుప్రీంకోర్టులో పెండింగ్, హైకోర్టులో పెండింగ్, సిబిఐ వాళ్ళు విచారణ ఆపేశారు. కొనసాగించవలసిన అవసరం ఉందంటూనే ఆపేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు కొనసాగించమంటే తప్ప కొనసాగించే పరిస్థితి లేదు. ఈలోపు మరి వేరే కేసులు పెట్టి ఆ దస్తగిరినేమో జైల్లో పెడితే, ఆ శివశంకర్ రెడ్డి గారి అబ్బాయి డాక్టర్ వైద్యులకు, ఖైదీలకు సేవ చేయుటకు కడప జైల్లోకి వెళ్ళిపోయి అతను కలిసి దస్తగిరిని 20C కొడతానరా, నువ్వు రివర్స్లో చెప్పేయాలి, రామ్ సింగ్ కొట్టి నాతో స్టేట్మెంట్ ఇప్పించాడు తప్ప ఇందులో నేను అంతా అబద్ధమే చెప్పి తిని, అసలు హత్య చేయలేదు, అసలు హత్యతో వీళ్ళెవరికి శివశంకర్ రెడ్డికి సంబంధం లేదు, ఏదో చేస్తే నేనే చేసి ఉంటాను అని అనమని అడ్వాన్స్ 20 కొడతానని చెప్తే పాపం ఆడ దస్తగిరి అవతల బొమ్మన్నాడు. ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీని గురించి కూడా మరి ఒక విలేకరి ప్రశ్నిస్తే డాక్టర్ సునీత ఎస్ దట్ ఈస్ ఆల్సో పాయింట్ టు బి నోటెడ్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఇక్కడ తేలాల్సింది 5:30కి ఫోన్ వచ్చింది, అది పచ్చి నిజం అని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఆ సజీవ సాక్ష్యం కోర్టులో ఉంది. సో కాబట్టి నిజాలు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముందుకు వచ్చి సిబిఐని మీరు విచారించుకోండి, కామ్ హిట్ మీయా అని చెప్పి అతడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు కమాన్ ఇన్వెస్టిగేట్ మీయా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. అడిగితే మహేష్ బాబు లాగా మళ్ళీ సిబిఐ వాళ్ళు ఎవరో రావాలి, వచ్చి మరి ఇన్వెస్టిగేట్ చేస్తే 5:30కే తెలిసినప్పుడు 7 దాకా ఎందుకు ఈ నాటకాలు? ఆ తర్వాత పాపం పెద్దగా నటన తెలియని విజయసాయి రెడ్డి గారు కూడా ఆ రోజు అద్భుతమైన నటన పండించారు. అంటే పాపం ఆయనకి అబద్ధం చెప్పుంటారు, ఆయనకి తెలిసిన అబద్ధాన్ని పాపం నిజం అనుకుని భ్రమించి పెద్దలు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని ఆయన పాపం నిజంగానే సాడ్గా ఆయన చెప్పారు. ఈయన ఇంకా కాగ్గోలు చేశాడు, ఆయన్ని చంపేశారు. ఆ చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మా కుటుంబం మీద మా అబ్బాయిని చంపేశారు అని, ఇలా ఆ అబ్బాయిని ఎవరైతే చంపేశారని అభియోగాలు ఉన్నాయో మరి వారు ఇప్పుడు నిన్న పార్టీలో చేరితిరి అంటే అబ్బాయిని చంపింది వారు కాదన్నదే ప్రూవ్ అయింది, ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ అయింది. ఎనీహౌ అబ్బాయిని ఎవరు చంపారు అన్నదే ఇప్పుడు ముఖ్యం కాదు, హూ కిల్డ్ బాబాయ్ అనేదే ముఖ్యం. దానికి
ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న వారెవరు, పైకి రమ్మని పిలిచింది ఎవరు, కిందకు వచ్చిన తర్వాత మరప్పుడు ఎంత స్క్రిప్ట్ వేసుకున్నా ఆయన చెప్పేశాడు కాబట్టి అప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లేదు లేదు 5:30 కాదు 7 అని అన్నప్పటికీ కూడా అదేం కుదరదు. ఆ టైంకి ఈయన బయటకు వచ్చిన తర్వాత మరి ఈయన చేసిన ఫోన్ కాల్స్, ఎవరితో ఏం మాట్లాడారో అన్ని వివరాలు కూడా ఉన్నాయి, బయటకు వస్తాయి, రైట్ టైంలో బయటకు వస్తాయి. సో హూ కుడ్ హావ్ కిల్డ్ బాబాయ్ అనేది అందరికీ తెలుసు. కానీ నటన, మనం బ్రతికిదే నటనలో కాబట్టి డైరెక్ట్గా పేరు చెప్పకుండా మర్డరర్స్ రన్ చేసే పార్టీకి ఓటేయొద్దని చెప్పి చెప్పకనే తను చెప్పింది. అలాగే నేను పలానా వాడు వేసేసాడని నేను చెప్పను. డిప్లొమసీ ఉండాలి కదా ఎవరికైనా, లేకపోతే విచారం జరుగుతూ ఉంటే ఎలా చెప్తాడని చెప్పి ఇదివరకు ఇంకో కేసు పెట్టారు వీళ్ళు చెత్తనవాడుకులు. సో అంచేత అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం గురించి నేనేం చెప్పేది తొక్క, నేనేం చెప్పక్కల్లా. ఎవడు వేయించమన్నాడు, ఎవరికి చెప్పి వేయించమంటే ఆడెవరికి చెప్పాడు, ఇంకెవరికి చెప్పి వీళ్ళకి సుపారీ ఇచ్చి ఏం చేశారు అనేది ఒక్క సిబిఐకి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజా న్యాయస్థానానికి మరి సునీత వస్తుందా, మరి అమ్మగారు వస్తారా, ఎవరొకరు రావాలి, రావాలి, ఈ కేసును కదిలించాలి, ప్రజా తీర్పును కోరాలి. అంటే ప్రజా తీర్పు చెప్పలేం, ప్రజలు క్యాష్ పడిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఏమో మంచి బ్రతుకుందేమో, టెస్ట్ అయితే చేయాలి కదా. బహిరంగ రహస్యం ఇది, ఎవడేసాడో తెలుసు, ఎందుకు వేసాడో తెలుసు, అయినా తెలియనట్టు నటిస్తున్న ప్రజలు, మా చిన్నాయన చంపేశారని చెప్పి బాధపడుతున్న నాయకుడు, మరి ఇప్పటి వరకు జరిగింది ఇది. ఆవిడ క్లియర్గా చెప్పింది అయితే వీళ్ళకి మటుకు ఓటేయద్దు అని చెప్పి ఆవిడ స్పష్టంగా చెప్పింది. సో హూ కిల్డ్ బాబాయ్ అందరికీ తెలిసిన ఎవరు, ఎక్కడి దొంగలు